హలో అందరికీ వెల్కమ్ టు శిషా కపుల్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని. మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో శశి బర్త్డే సర్ప్రైజ్ అండ్ లాంగ్ వీడియోలో అసలు ఏం మాట్లాడానో అప్లోడ్ చేసా, చూసేయండి. శశికి అయితే ఒక షూట్ ఉందని చెప్పి తీసుకొచ్చా, బట్ ఐ థింక్ హీ న్యూ ఏదో ప్లాన్ చేస్తున్నానని. ఇక్కడ ఎంటర్ అవుతూనే రెట్రో థీమ్ లో ఫొటోస్ ఉన్నాయి. అన్నిటికన్నా నా ఫేవరెట్ పిక్చర్ ఈ మహానటిది. డైలాగ్ ఎక్కడ విన్నానో గుర్తులేదు కానీ గొప్ప వాళ్ళని మనం తలెత్తుకొని చూడాలని ఆ హైట్ లో పెట్టారు పిక్చర్. కటింగ్ 12 కి ప్లాన్ చేశాను, బట్ ఆవేశంగా 11:30 కల్లా వచ్చేసాం. సో అక్కడున్న ఫోటో బూత్ లో కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. సెంటింగ్ యూ మ్యాన్ బిహైండ్ ద కెమెరా. ఈ రోజు వీడియోస్ అన్ని వాట్సాప్ తీశారు. నాకైతే చాలా మంది నచ్చేసాయి. యాక్చువల్ గా శశి ఎప్పుడు నాకు సర్ప్రైజెస్ సెలబ్రేషన్స్ ఏం నచ్చవు అంటారు, కానీ డీప్ డౌన్ ఐ నో మెన్ అందరికీ నచ్చుతాయని. ఇంట్లోనే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో డెకార్ చేస్తే కంపల్సరీ దొరికిపోతా. బయటే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. చిన్న పార్టీస్ హోస్ట్ చేస్తారు కదా విత్ మినీ థియేటర్. నేనైతే నా స్పెసిఫికేషన్ చెప్పాను, కానీ నేను కూడా చూడలేదు. నాకు కూడా సర్ప్రైజ్. ఇంట్లో ఒక డెకార్ ఉంది, లైక్ గెలాక్సీ, కింద స్నో, మొత్తం ఒక డ్రీమీ థీమ్ లాగా. అలా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో అనుకున్నాను, కానీ ఐ వాస్ pretty impressed with the results. ఆల్రెడీ షార్ట్ లో అప్లోడ్ చేసేసా, చూసేయండి. ఫాస్ట్ గా బోర్ అయిపోతారు. ఇంకా షూట్ అయిపోయింది కదా వెళ్ళిపోదామని విసిగిచ్చారు. కావాలని చేశారో లేదో తెలియదు, కానీ ఆ రోజు అసలు టైమే గడవలేదు. 11:30 to 12 అయితే ఒక 2 hours అయినట్టుంది. ఇప్పుడు నా హెడ్ కి ఒక ఐడియా వచ్చింది. డాన్స్ చేస్తే టైం తెలీదు, ఎలానో ప్రొజెక్టర్ ఉంది కదా, సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేద్దామన్నాం. షా వాజ్ ఇన్ హ్యాపీ మూడ్, ఫుల్ గా డాన్స్ చేశారు. డాన్సింగ్ స్కిల్స్ ని రేట్ చేసేయండి కామెంట్స్ లో. నాను ప్లీజ్, బర్త్డే కదా నాను, రిక్వెస్ట్. బాగుంది టీ షర్ట్, లెగిసావంటే వేస్తావు ఇప్పుడు. మీకెంత షాకింగ్ గా ఉందో నాకు కూడా అంతే. ఐ నెవర్ సీన్ హిమ్ లైక్ దిస్, ఇంత హ్యాపీ మూడ్ లో. చాలా మంది డీటెయిల్స్ అడిగారు కదా, ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసేసి ఉంటా. అందులో నేను నీట్ గా ప్రైజింగ్ డీటెయిల్స్, లొకేషన్ అన్ని కూడా మెన్షన్ చేశాను. ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్. శశి బర్త్డే వీడియోలో ఎంత మంది కామెంట్ చేశారో, మా హార్ట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇయర్ బై ఇయర్ ఈ ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అస్ విత్ ఓపెన్ ఆర్మ్స్. ఆడియన్స్ వాంట్ దట్. He's your friend, Nani. ఇటు తిరిగాయి, ఇటు తిరిగాయి నాని. ఇంకా అలా జోక్స్ డాన్స్లు వేసుకున్నప్పటికీ ఆల్మోస్ట్ 11:58 అయిపోయింది. ఇంకొక 2 minutes ఉంది. అప్పుడు బ్లైండ్ ఫోల్డ్ తెచ్చేసి షాక్ అయితే ముందు బ్లైండ్ ఫోల్డ్ చేసేసాం. ఈజ్ లిటరలీ అ కిడో. నేను ఇక్కడ సీరియస్ గా కడుతుంటే తను తీసేసి చూస్తున్నారు, అసలు ఏం ప్లాన్ చేస్తున్నారని ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. నేనైతే ముందుకొచ్చి ఈ నంబర్స్ ఎంత అని అడుగుతున్నా. తను ఎంత అంటే 15 అని చెప్తున్నారు. ఇది మేము పిక్ చేసుకున్న థీమ్ లో ఇలా ఫాగ్ ఎంట్రీ కోసం అంతా ప్రిపేర్ చేసేసారు. ఎంత సినిమాటిక్ గా ఉంది కదా. యాక్చువల్లీ మా పెళ్లిలో ఇలాంటి ఫాగ్ ఎంట్రీ పెట్టించుకోవాలనుకున్నాం, బట్ కుదరలేదు. సో బయట లేదండి ఎవరి బర్త్డే రోజు. ఇంకా అంతా రెడీ అయిపోయింది. మా ఎంట్రీ వెయిటింగ్. ఫాగ్ ఎంట్రీ రెడీ, మంచి మ్యూజిక్ పెట్టించేసాం. ఇంకా షాని తీసుకొని లోపలికి వచ్చేసా. తనేమో ఏంటిది నాకు ఏదేదో తగులుతున్నాయి కిందనా అనుకొని ఫుల్ పానిక్ అవుతున్నారు. షాకి ఎంత సర్ప్రైజింగ్ గా ఉందో నాకు అంతే సర్ప్రైజింగ్ గా ఉంది. నేను పిక్చర్స్ లో చూసాను, ఇన్ రియల్ అయితే ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చేసారు, నువ్వు తీయకపోతే నేనే తీసేసుకుంటా అని. ఇంకా తీయగానే లిటరలీ ఒక చిన్న బేబీలా హ్యాపీ అయిపోయారు. ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంది. ఈ మొత్తం రూమ్ లో ఒక ఫేవరెట్ పార్ట్ ఉంది, అదే ఈ చిన్ని కౌచ్. ఎప్పుడైనా ఓన్ హౌస్ కు తీసుకుంటే మాత్రం ఇలాంటి కౌచ్ పక్కా తీసుకోవాలి. ఎంత కంఫర్టబుల్ అండ్ కోజీగా ఉందో. ఇంక ఇక్కడ కూర్చొని కొన్ని పిక్చర్స్ తీసేసుకున్నాం. ఆ ఫేస్ లో అయితే ఆ హ్యాపీనెస్ క్లియర్ గా తెలుస్తుంది. ఈ హ్యాపీనెస్ కోసమే ఇదంతా ప్లాన్ చేశాను. ఐ వాజ్ సో థ్రిల్డ్ అండ్ ఓవర్వెల్మ్డ్ విత్ హిస్ హ్యాపీనెస్. అంటే అలా ఫాగ్ ఉంటే ఏదో క్లౌడ్స్ లో ఉన్నట్టుంది. అక్కడ హార్ట్ షేప్ బెలూన్స్ ఉంటే ఒకటి తీసేసి ఐ లవ్ యూ షా అనగానే వెంటనే ఓకే ఓకే అనేస్తున్నారు. ఈజ్ అ పర్ఫెక్ట్ మిక్చర్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్. కెమెరా లేనప్పుడు ఫుల్ జోక్స్ వేస్తారు, క్యామ్ ఆన్ చేయగానే కొంచెం షైగా ఫీల్ అవుతారు. అండ్ ఐ లవ్ ఇట్ దాట్ వే. సో ఇంకా తనకి చాలా నచ్చేసింది. దాట్స్ ఇట్ అనుకుంటున్నారు, కానీ దర్ ఇస్ అనదర్ పార్ట్ టు ఇట్. యాక్చువల్లీ నేను ఒక వీడియో ఫిల్మ్ చేశాను తన కోసం. తను పడుకున్నప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ నాకు. నేను చాలా బ్యాడ్ సీక్రెట్ కీపర్. ఇంకా షా దగ్గర అయితే అది ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఈజీగా నా ఫేస్ చూసి కనిపెట్టేస్తారు, బట్ ఐ ఆల్మోస్ట్ సక్సీడెడ్ ఇట్. లాస్ట్ వరకు అస్సలు గెస్ట్ చేయలేకపోయారు. సో ఇంకా మంచిగా పిక్చర్స్ తీసేసుకున్నాక కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాం. కేక్ కట్ చేస్తున్నప్పుడు షాకి తినిపించాలని మర్చిపోయి తను తినిపించగానే ఫస్ట్ తినేసా. ఇంకా వాట్సాప్ ఏమో ఫుల్ జోక్స్, పాప బర్త్డే నీది కాదు శశిది అని. హ్యాపీ బర్త్డే టు యు వాసు. వాసు
చెప్పిన ఎవరు ఉన్నారనుకో వీళ్ళకి ఇంకొక 10 years వచ్చినా వీళ్ళు ఇలానే ఉంటారు. ఆ రోజు కూడా కొట్టేసుకుంటున్నారు ఇద్దరు. శశి బర్త్డే మిడ్-నైట్ రోజే మన హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం. రోజంతా ఫుల్ హడావిడి. షా ఇంకా లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా అంతా ఆర్గనైజ్ చేసేసుకో, వెళ్ళిపోదాం, ఎలానో కేక్ కటింగ్ అయిపోయింది కదా అంటున్నారు. టిల్ డిడ్ హీ నో వీ హ్యావ్ అ పార్ట్ 2. ఆల్రెడీ సర్ప్రైజ్ పార్ట్ 2 కోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మాకు ఇన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసారు కాబట్టి వాట్సాప్ కూడా కొన్ని పిక్చర్స్ తీసేసాం. ఓకే, కమింగ్ టు దట్ లాంగ్ వీడియో, యాక్చువల్లీ అది కొంచెం పర్సనలే. వాట్సాప్ కూడా బయటకు వెళ్ళిపోయారు ఆ వీడియో ప్లే చేస్తున్నప్పుడు. నిన్న పెట్టిన షార్ట్లో ఒక చిన్న స్నిపెట్ పెట్టాక మీలో చాలా మంది ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అన్నారు కదా. సో ఐ థాట్ నాట్ ది ఎంటైర్ వీడియో, బట్ హియర్ అండ్ దేర్ కొన్ని క్లిప్స్ అయితే పక్కా యాడ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం వీడియో అరౌండ్ 5 minutes ఉంటుంది. స్క్రిప్ట్ సింటాక్స్ ఏం అనుకోలేదు, జస్ట్ కెమెరా ఆన్ చేసి వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ సిన్స్ అ లాంగ్ టైమ్ అంతా కూడా వీడియోలో రికార్డ్ చేసేసాను. అండ్ యు నో ద సిల్లీ పార్ట్ నేను కూడా చూడలేదు. ఇలా కెమెరా ముందు మాట్లాడడం చాలా వియర్డ్గా ఉంది. ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్నప్పుడు పక్కనే ఉంటాను. ఐ వాజ్ లిటరలీ కన్ఫ్యూజ్డ్, అటు నా వీడియో చూడాలా షా రియాక్షన్ చూడాలా అని. హిస్ రియాక్షన్ వాజ్ వర్త్ ఇట్ తో. కంప్లైంట్ ఉంటుంది, బట్ ఇలా కెమెరా ముందు ఉండి మాట్లాడాలి మీకోసం అంటే ఏం మాట్లాడాలో, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో ఏంటో ఏం తెలియట్లేదు. నా ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్. నిజంగా ఒకటైతే చెప్పగలుగుతా, దట్ లైఫ్ బిఫోర్ యూ అండ్ ఆఫ్టర్ యూ. నాకు బిఫోర్ యూ ఏం గుర్తులేదు పెద్దగా మూమెంట్స్. నేను హ్యాపీగా ఉన్నవి, సాడ్గా ఉన్నవి. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ విత్ యూ ఇట్ వర్ ఎక్స్ట్రీమ్. ఐదర్ చాలా హ్యాపీ అయినా చాలా సాడ్ అయినా. ఈ లాస్ట్ 3 years of living with you, almost 3 years. So I have grown as a person, and నేను చూసి ప్రతిరోజు ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. ట్రయింగ్ టు బీ బెటర్ అండ్ బీయింగ్ కైండ్. ఇట్స్ నాట్ ఈజీ. ఐ యామ్ వెరీ ప్రాబ్లమాటిక్, బట్ ద వే యూ హ్యాండిల్ మీ అండ్ టేక్ కేర్ ఆఫ్ మీ, I can't think no one else in this world can handle me, not even my parents. సో ఒకటైతే చెప్పగలుగుతా, ఏదేమైనా నిన్నైతే వదిలేదే లేదు. షీషా విల్ రిమైన్ ఫర్ ఎవర్. అండ్ ఈ బర్త్డే నేను పెద్దగా చాలా ప్లాన్ చేసేద్దాం అనుకున్నాను. యాజ్ యూజువల్ ఐ ఫెయిల్ అట్ మేకింగ్ యూ ఫీల్ స్పెషల్. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ manifesting it right here, that we celebrate your birthday with our little one. I really hope that little Shah maybe ఎప్పుడు గర్ల్ కావాలి అంటాను, బట్ ఐ వాంట్ అ బేబీ లైక్ యూ. చాలా ఇరిటేట్ చేస్తుంది, చాలా కోపం తెప్పిస్తుంది, బట్ ఎక్స్ట్రీమ్లీ లవింగ్ అండ్ కేరింగ్. సో ఐ రియలీ లవ్ యూ అండ్ విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. నేను ప్లాన్ చేసినట్టే సర్ప్రైజ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది. ఈ వీడియో మొత్తంలో నాకు హై మూమెంట్ శశి అలా స్క్రీన్ దగ్గరికి వెళ్ళడం. మీకు ఈ వీడియోలో ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. Did you like it? Yes. How you feel about it? Thank you so much. Thank you so much. This is very special.